హై గైస్, వెల్కమ్ టు జటై ఫార్మ్స్. ఈ రోజు మన వీడియోలో ఓన్లీ నాటుకోళ్లు పెంచుకునే వాళ్ళకే కాకుండా పశువుల్ని పెంచే ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఆవు, గేదె, గొర్రె, మేక ఇటువంటి వేటిని పెంచే వాళ్ళకైనా కానీ అందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. నేను ఈ మధ్యనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఇది చాలా చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియోని అందరూ పూర్తిగా చూసి ఈ వీడియోని అందరూ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే, ఈ రోజు మన వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పాను కదా. అది ఏంటంటే, మనుషులకి దెబ్బలు తగిలినా లేదా ఏదో సీరియస్ గా ఉంటే తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ అయితే ఎలా వస్తుందో, సేమ్ అదే విధంగా పాడి పశువులకు కూడా ఒక అంబులెన్స్ ఉంది. అది ఇప్పటివరకు మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ మా సైడ్ అయితే మాత్రం ఇది చాలా వరకు ఎవరికి తెలియదు. రీసెంట్ గా మా ఫామ్ లో నేను పెంచుకునే ఒక మేక పిల్లని కుక్కలు పట్టుకోవడం జరిగింది. కుక్కలు అయితే కరిచేసినాయి. అది చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు నాకు ఏం చేయాలో తెలియక మా బామ్మదికి కాల్ చేస్తే వాడు యాక్చువల్ గా ఈ నెంబర్ నాకు ఇచ్చాడు. సో ఆ అంబులెన్స్ నెంబర్ ఏంటంటే 1962 నెంబరు. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ సంచార పశు సేవా కేంద్రం అని చెప్పేసి అనమాట ఇది. సో ఇందులో ఏంటంటే, మనం ఈ 1962 నెంబర్ కాల్ చేస్తే మీ ఆవుకు గానీ, గేదెకి గానీ, లేదా మేక, గొర్రె ఇటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా గానీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి, దెబ్బలుంటే గాయాలకు ట్రీట్మెంట్ చేసి, లేదా ఫీవర్ ఉన్నా గానీ, ఇలా ఏ ఇబ్బంది ఉన్నా గానీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ పశువుకి ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బందికి వాళ్ళు ట్రీట్మెంట్ చేసి, ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి వెళ్తారు. ఒకవేళ అవసరం అయితే అంబులెన్స్ లో హాస్పిటల్ కూడా తీసుకువెళ్తారు. ఇది కోళ్ళకి ఎలా ఉపయోగపడుద్ది అని చెప్పంటే, నేను వాళ్ళకి కాల్ చేశాను. ఈ సర్వీస్ మనకు 4 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పటి వరకు నాకైతే తెలీదు. హలో ఆవులకి, గేదెలకి, అలాగే మేకల, గొర్రెలకి వాటికి చేస్తారా? కోల్డ్ ఫామ్ ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా యూజ్ ఉంటుందా? వాళ్ళకి కూడా మీరు ఏమైనా చేస్తారా? ఓన్లీ ఆర్టికేనండి. అంటే నాటు కోళ్ళు పెంచుకునే వాళ్ళకి ఎటువంటి యూజ్ ఉండదు అంటారా? లేదు, మీకేమన్నా సలహా కావాలంటే ఇక్కడ డాక్టర్ ఉంటారు, సలహా ఇప్పిస్తే మెడిసిన్ తీసుకోవడమే. ఓకే, వెహికల్ రాదు, బట్ అదే నార్మల్ గా మాకు ఏ సలహా కావాల్సిన కానీ మేము దీనికి కాల్ చేసి మాకున్న ప్రాబ్లం ఏంటో చెప్తే డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ చెప్తారు. ఇందులో ఏంటంటే, కోళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుద్ది అంటే, కోళ్ళకి అయితే మీరు డైరెక్ట్ గా తీసుకువెళ్ళొచ్చు కదా డాక్టర్ దగ్గరికి. అది హ్యాండీగానే ఉంటది కదా, మీరు చేతితో పట్టుకుని తీసుకెళ్లొచ్చు కదా, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా. సో కాబట్టి ఈ అంబులెన్స్ సర్వీస్ కోళ్ళకి అయితే రాదు అని చెప్పి అంటున్నారు. అలాగే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, అంటే మన నాటుకోళ్ళు ఫామ్ లో వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుద్ది అంటే, మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా గానీ ఈ నెంబర్ కి కాల్ చేస్తే, అంటే మనకు వైరస్ ఉన్నా లేకపోతే కోళ్ళకి ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా గానీ ఈ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళ దగ్గర డాక్టర్ ఉంటారంట. సో వెటనరీ డాక్టర్ ఉంటారు వాళ్ళ దగ్గర. సో ఆ వెటనరీ డాక్టర్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. మీకు కోడికి నీరసంగా ఉన్నా లేకపోతే ఏదైనా అయినా గానీ ఏం చేయాలి అనేది ఆ వెటనరీ డాక్టర్ మీకు మెడిసిన్స్ అయ్యి రాసి ఏం చేయాలని చెప్తారు. సో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఆవు, గేదె ఇటువంటి పాడి పరిశ్రమ కానీ ఇటువంటి జంతువులు ఏదైనా అయితే, ఏ జంతువుకైనా కానీ మీరు ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు అయినా కానీ, అంటే కొన్ని హైవేస్ మీద గట్ట మీరు చూస్తే ఆవుల్ని, గేదెల్ని ఈ యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి, ఈ లారీస్ లేదా బస్సెస్ వాటి వల్ల. సో అటువంటి ఎప్పుడైనా కానీ మీరు ఈ నెంబర్ కాల్ చేసి మీరు వాటికి ట్రీట్మెంట్ చేయడానికి సహాయపడొచ్చు అనమాట. ఆ నెంబర్ ఏంటంటే 1962. సో దీనికి కాల్ చేయగానే ఈ లొకేషన్ అది తీసుకుని, సేమ్ మనకి మనుషులకి అంబులెన్స్ ఏ విధంగా పంపుతారో అలాగే దగ్గరలో ఉన్న అంబులెన్స్ ని పంపుతారు. సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 1962. ఇది చాలా చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. మీరు పశువులతో సంబంధం ఉన్నా లేకపోయినా కానీ నెంబర్ గుర్తుపెట్టుకోండి, మీ కాంటాక్ట్ లో సేవ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు దీని గురించి ముందే తెలుసుంటే కనుక, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే మీరు కాల్ చేస్తే వీళ్ళు వచ్చి ట్రీట్మెంట్ అది చేసి ఉంటే కనుక కామెంట్ లో తెలియజేయండి. దానివల్ల మన ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.